హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పుడైతే నేను వెంకటగిరికి అయితే వెళ్తా ఉన్నాను. వెంకటగిరి కెనరా బ్యాంక్కి కొంచెం పని అయితే ఉంది ఫ్రెండ్స్ బ్యాంక్లో, అందువల్ల నేనైతే ఇప్పుడు వెళ్తా ఉన్నాను. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 10:30 అయితే అయ్యింది. సో మా ఊర్లో ఉన్న ఒక్క ఆటో అయితే వెళ్ళిపోయింది 9:30కే, అందువల్ల నేనైతే నడుచుకుంటూ వెళ్తా ఉన్నాను. బాబుని అయితే పిలుచుకొని వెళ్ళట్లేదు, ఈ ఎండలో బాబు ఎందుకు అని ఇంట్లోనే అమ్మ దగ్గర అయితే వదిలేసి వెళ్తూ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళు నా వీడియోస్ చూస్తూ ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా నేనైతే చూడండి నడుచుకుంటూ ఇంకా వెళ్తూ ఉన్నాను. మా విలేజ్ దగ్గర నుంచి ఇంకా తెలుగంగ బ్రిడ్జి వరకు అయితే నాకు నడుచుకుంటూ వెళ్ళే లోపల 40 minutes అయితే పట్టింది. వీడియోనైతే మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోనైతే చూడండి ఫ్రెండ్స్. ఇంకా తెలుగంగ బ్రిడ్జి దగ్గరకు అయితే నేను వచ్చేసాను. చూడండి బ్రిడ్జిలో ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి. ఈ వాటరే ఫ్రెండ్స్ మా పొలానికి కూడా వెళ్తాయి పైప్ లైన్ ద్వారా. ఎవరైనా నా వీడియోస్ చూడకపోయి ఉంటే మా పొలం వీడియోస్ చూడండి, నా ఛానల్లో అయితే ఉంటాయి. ప్రజెంట్ ఇప్పుడు వీడియోస్ కన్నా 3 months 2 months బ్యాక్ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్ చాలా బాగుంటాయి. అందరూ వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్కి వాచ్ టైం అయితే రావాలి, 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి కదా. సో అందరూ వాచ్ చేయండి నా వీడియోస్. ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే చూడండి నడుచుకుంటూ మెయిన్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడికి వస్తే చాలు ఇంకా ఆటోలు బస్సులు వెళ్తూనే ఉంటాయి కాబట్టి ఇంకా వెళ్ళిపోవచ్చు, టెన్షన్ అయితే ఉండదు. మా విలేజ్ దగ్గర నుంచి ఈ రోడ్ వరకు రావడానికి ఇబ్బంది. సో నాకైతే అలవాటే ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇంకా కాలేజ్కి వెళ్తూ వస్తూ ఉంటాను కదా. సో అందువల్ల నాకు అలవాటు అయిపోయింది నడవడం. ఇంకా బ్రిడ్జి దగ్గరికి రాగానే ఆటో అయితే వచ్చేసింది. ఇంకా నేను ఆటో అయితే ఎక్కేసాను టౌన్లోకి వెళ్ళడానికి. సో పూర్తి వీడియోని చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా. నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను ఎలా ఉంది మా వెంకటగిరి కెనరా బ్యాంక్ అనేది చూపిస్తాను చూడండి. ఇంకా ఆటో అయితే బస్టాండ్ దగ్గర స్టాప్ చేసింది. బస్టాండ్ దగ్గర దిగేసి నేను ఇంకా రోడ్ అయితే క్రాస్ చేసాను. కొంచెం ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ నడుచుకుంటూ. కొంచెం ముందుకు రాగానే ఒక రోడ్ అయితే ఉంటుంది రైట్ సైడ్కి. ఆ రైట్ సైడ్ అయితే తిరగాలి. రైట్ సైడ్ తిరిగి కొంచెం నడుచుకుంటూ వెళ్ళగానే ఇంకా ముందరే కనిపిస్తుంది మనకు కెనరా బ్యాంక్ అయితే. చూడండి నేనైతే ఇక్కడ రైట్ సైడ్ అయితే తిరిగాను కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే కెనరా బ్యాంక్. ఇదైతే ముందు సిండికేట్ బ్యాంక్ అని చెప్తా ఉన్నారు, ఇప్పుడు కెనరాగా అయితే చేంజ్ అయిపోయింది. నాది పాత అకౌంట్ కాబట్టి నా అకౌంట్ బుక్ పైన సిండికేట్ బ్యాంక్ అనే ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ అయితే కొత్తగా చేయించుకున్నారు కాబట్టి బుక్ కెనరా బ్యాంక్ అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నా బుక్ సిండికేట్ బ్యాంక్ అని ఉంది చూడండి బుక్ పైన అయితే. ఇంకా మా హస్బెండ్ అయితే కొత్తగా చేయించుకున్నారు కదా అకౌంట్, దీనిపైన కెనరా బ్యాంక్ అయితే ఉంది. సిండికేట్ అయితే కెనరాగా చేంజ్ అయిపోయింది. ఇంకా నేనైతే బ్యాంక్లో వెళ్ళి ఇంకా కౌంటర్లో అయితే నిలబడి నా పని అయితే చూసుకున్నాను. బ్యాంక్లో అయితే రష్ ఏం లేరు ఫ్రెండ్స్, చాలా ఫ్రీగానే ఉంది బ్యాంక్. వెళ్ళగానే నా పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలా ఒక 5 minutes అయితే బ్యాంక్లో కూర్చొని మా హస్బెండ్తో మాట్లాడి ఇంకా నేనైతే అక్కడ నుంచి కూడా బయలుదేరుతూ ఉన్నాను. టౌన్లోకి అయితే వెళ్ళి ఇంకా కొన్ని సామాన్లు అయితే తీసుకోవాలి. కొన్ని సామాన్లు అయితే తీసుకొని బాబుకి ఏమన్నా ఫ్రూట్స్ స్నాక్స్ అయితే తీసుకొని ఇంటికి అయితే బయలుదేరాలి. చూడండి నేనైతే ఇంకా టౌన్లోకి అలా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను నాకు కావాల్సినటివన్నీ తీసుకొని. కొత్త వాళ్ళందరూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే వెంకటగిరిలో మార్కెట్.
ఇంకా మార్కెట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను, ఎండు చేపలు అవి తీసుకున్న తర్వాత బుర్ఖా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. నేనైతే నోస్ పీసెస్ స్కార్ఫ్ తీసుకుందామని బుర్ఖా షాప్ దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్, వెంకటగిరిలో. మీకు నేను బుర్ఖా షాప్ వీడియో కూడా షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. వెంకటగిరిలో ఎక్కడ ఉంది బుర్ఖా షాపు, అక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఏమేమి తీసుకున్నాను, స్కార్ఫ్, నోస్ పీసెస్ ఎంత కాస్ట్ పడింది అంతా అయితే నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపిస్తాను. ఇప్పటికైతే నేను అన్నీ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేస్తూ ఉన్నాను. బ్రిడ్జి దగ్గరకైతే దిగేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా ఇంటికి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో